సీఎం చంద్రబాబు తన పాలనలో తన మార్పును చూపిస్తున్నారు. పాలనలో తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామబాటే అభివృద్ధికి రాచబాట అంటూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. త్వరలో బాబు మార్క్ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయనున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం పేరుతో పల్లెకు పోదాం చెలో చెలో అంటోంది ఏపీ ప్రభుత్వం. 2 రాత్రులు 3 పగళ్లు ఐఏఎస్లు ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య కార్యదర్శులు కూడా పల్లె నిద్రలో పాల్గొని పలు సమస్యలు పరిష్కరించడం, అలాగే అభివృద్ధికి రూట్ మ్యాప్ తదితర అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. వారేం చేసినా ప్రజల చుట్టూనే వాటిని తిప్పుతారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను జనంలో తిరగమని చెబుతూ వచ్చిన బాబు ఇప్పుడు ఐఏఎస్ అధికారులను, ఉన్నతాధికారులను పల్లె నిద్ర చేయమని కోరుతున్నారు. ఈ మాట కొద్ది నెలల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ బాబు అన్నారు. మీరు హాయిగా పల్లెలకు వెళ్ళండి, అక్కడి పచ్చని వాతావరణం చూడండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుస్తాయి, బోలెడు విషయం వస్తుంది. మేము ఎటూ జనంలో ఉంటూ అన్నీ చూస్తాం, మీరు కూడా వెళ్తే మంచి పరిపాలన చేయవచ్చు అని చెప్పారు. అయితే నాడు సరదాగా బాబు అన్నారని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు దానిని ఒక పాలసీగా బాబు చేస్తున్నారు. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టి మరీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దాంతో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు పల్లెలకు వెళ్లాల్సిందే అని అంటున్నారు. అంతేకాదు వారు అక్కడ 3 రోజులు 2 రాత్రులు గడపాలని బాబు చెబుతున్నారు. దానివల్ల ప్రజలతో నేరుగా కనెక్షన్ ఏర్పడుతుందని, ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో కూడా అధికారులకు తెలుస్తుంది అని అంటున్నారు. ఒక విధంగా ఇది బాబుకు వచ్చిన బెస్ట్ ఆలోచన అని అంటున్నారు. ఎమ్మెల్యేలు పల్లెలకు వెళ్లినా లేక నాయకులు వెళ్లినా జనం చెప్పే బాధలను విని తిరిగి అధికారులకే చెప్పాలి. అలా వారి ద్వారానే పనులు చేయించాలి. అదే అధికారులే నేరుగా పల్లెలకు వెళితే వారే వాటిని నోట్ చేసుకుని తిరిగి వచ్చి మంత్రులకు, ప్రభుత్వానికి చెబుతారు. ఆ విధంగా పని సులువుగా అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పాలనలో అధికారుల పాత్ర కీలకం. అలాగే ఐఏఎస్ అధికారులు పాలసీ మేకర్స్గా ఉంటారు. వారు వేరే చోట్ల పనిచేసి ఉంటారు. కాబట్టి ఒక ప్రాంతంలో ఉండే క్షేత్రస్థాయి పరిస్థితుల మీద వారు అవగాహన పెంచుకోవాలి అంటే ఈ విధంగా పల్లెలకు వెళితేనే అది సాధ్యపడుతుందని అంటున్నారు. దాంతో చంద్రబాబు అన్ని ఆలోచించే ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని అంటున్నారు. స్వర్ణ గ్రామం అన్న పేరు కూడా క్యాచీగా ఉండేలా పెట్టారు. తమ వద్దకే కలెక్టర్లు, కీలక అధికారులు వస్తే జనాలు వారికి సమస్యలు చెప్పుకుని చాలా వరకు సంతృప్తి పడతారు. వాటిలో పరిష్కారం అయ్యేవి కూడా ఉంటాయి. ఇక గ్రామాల్లో 2 రాత్రులు ఐఏఎస్ అధికారులు నిద్ర చేయడం ద్వారా ఎవరూ చెప్పకుండానే అక్కడ పరిస్థితుల మీద పూర్తి అవగాహన పెంచుకుంటారు. ఇలా ఇటు పాలనకు అటు ప్రజలకు ఉపయోగపడే విధంగా స్వర్ణగ్రామం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి బాబు డిజైన్ చేశారు. మరి దీనికి ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాల్సి ఉంది.